రాష్ట్రంలో కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిస్థితులు ఒక్కసారి మనం గమనిస్తే సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి అభివృద్ధి అనేది పక్కన పెట్టేసి ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి చుట్టూన్న మనుషులు సంపద సృష్టించుకుంటున్నారే తప్ప ప్రజలకు ఉపయోగమైనటువంటి పని ఒక్కటైనా చేస్తున్నారా? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పథకాన్నైనా పూర్తి స్థాయిలో అమలు చేశారా? ఒక మహిళ హోంమంత్రి అయ్యుండి కూడా ఈరోజు రాష్ట్రంలో మహిళలకి భద్రత రక్షణ కరువైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళలపైన, బాలికలపైన, యువకులపైన, ముఖ్యంగా మహిళా ఉద్యోగులపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గారి బాధితురాలు పైన ఆ పార్టీ నేతలే ఎంత కర్రలతో ఎంత విచక్షణ రహితంగా దాడి చేశారో మనం చూసాం. ఆ ఒక్క దాడి చూస్తే ఈరోజు రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తుంది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ ఒక్క సంఘటనే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి